హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ 19 ఓటీటీ మూవీస్ ఎప్పుడు ప్రీమియర్ అవబోతున్నాయో చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ని ఆన్ అయితే చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మన వీడియోస్ కొంచెం రీచింగ్ అనేది డౌన్ అయితే అయి ఉంది. సో మీరు చేయాల్సింది వీడియోకి లైక్ అండ్ కామెంట్ అనేది మర్చిపోకండి ఫ్రెండ్స్, అప్పుడే బూస్ట్ అయితే అవుతుంది. సో ఈ వీడియోకి వచ్చేసి 24 అవర్స్లో 2K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి అండ్ లైక్ కూడా మర్చిపోకండి, అప్పుడే వీడియో అనేది బూస్ట్ అయితే అవుతుంది. సో మరి మీరు టార్గెట్ అనేది కంప్లీట్ చేస్తారు కదా, మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, సివిల్ వార్. ఈ ఫిల్మ్ని రీసెంట్గానే రిలీజ్ చేశారు. మూవీ అయితే బ్లాక్ బస్టర్. ఇది డిస్టోపియన్ యాక్షన్ థ్రిల్లర్ వార్ డ్రామాగా ఉంటుంది. అమెరికా వచ్చేసి ఒక సివిల్ వార్లో ట్రాప్ అయితే అయిపోయింది. సో భారీ యుద్ధాలు అయితే జరుగుతున్నాయి. అక్కడి నుంచి పీపుల్స్ సర్వైవల్ లైఫ్ అండ్ ఒక జర్నలిస్ట్ స్టోరీ అనేది మనకి చూపిస్తారు. మూవీ థియేటర్స్లో వచ్చి IMDb రేటింగ్ 10కి 7.3 అయితే దక్కించుకుంది. ఇప్పుడైతే మనకి ఈ ఫిలిం డబ్బుడ్ వర్షన్స్ రిలీజ్ చేస్తున్నారు డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో. తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ జూన్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. నెంబర్ 2, డీప్ ట్రాప్. ఇది 2015 ఇయర్లో వచ్చిన కొరియన్ ఫిలిం. మూవీ వచ్చేసి థ్రిల్లర్ క్రైమ్గా వచ్చింది. ఈ ఫిలిం ఎలా ఉందో నాకు తెలీదు, నేను ఇంకా చూడలేదు. ఇప్పుడు మనకి ఈ ఫిలిం తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేశారు. ప్లేఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మీకు తెలుగు డబ్బింగ్ అయితే చూడడానికైతే ఉంది. సో మీకు క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కానీ చూడడం ఇష్టం ఉంటే అది కొరియా టైప్లో ఈ మూవీని చూసే పని అయితే చూడండి. నెక్స్ట్ నెంబర్ 3, రేడియంట్ సీజన్ 2. ఇది స్పెషల్గా యానిమే లవర్స్కి ఇది మాంగా కంటెంట్. సిరీస్ వచ్చేసి యానిమేషన్ ఫ్యాంటసీ అడ్వెంచర్ డ్రామాగా ఉంటుంది. సీజన్ 2ని ఇప్పుడు ప్రీమియర్ చేస్తున్నారు. ఆల్రెడీ సీజన్ 1 అనేది తెలుగు డబ్బింగ్లో ఉంది ఆన్ క్రంచీరోల్ ఓటీటీ. సీజన్ 2 ప్రీమియర్ జూన్ 19కి స్టార్ట్ చేస్తున్నారు. నెంబర్ 4, ఇఫ్. ఈ ఫిల్మ్ని రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇది కామెడీ లైవ్ యాక్షన్ ఫ్యాంటసీ డ్రామా ఫిలిం. ఇందులో ర్యాన్ గాస్లింగ్ అండ్ కేలీ ఫ్లేమింగ్ లీడోలో యాక్ట్ చేశారు. మూవీ థియేటర్స్లో వచ్చి IMDb రేటింగ్ వచ్చేసి 10కి 6.7 అయితే దక్కించుకుంది. సో ఫ్రెండ్స్, ఈ ఫిలింని ఇప్పుడు మనకి VOD రిలీజ్ చేస్తున్నారు. జూన్ 18కి డిజిటల్ ప్రీమియర్ అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ యాపిల్ TV ప్లస్లో అప్లోడ్ చేస్తారు. నెంబర్ 5, మై లేడీ జేన్. ఇది ప్రైమ్ వీడియో వారి ఒరిజినల్ కంటెంట్. సిరీస్ వచ్చేసి రొమాంటిక్ ఫ్యాంటసీ కామెడీ అడల్ట్ హిస్టారికల్ డ్రామాగా ఉంటుంది. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ని తీసుకుని వస్తున్నారు. డిజిటల్ ప్రీమియర్ జూన్ 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకి చూడడానికైతే ఉంటుంది. సో మల్టిపుల్ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 6, ట్రిగ్గర్ వార్నింగ్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ మిస్టరీ క్రైమ్గా ఉంటుంది. ఇందులో మన మెయిన్ ప్రొటాగనిస్ట్ ఫాదర్ డెత్ అనేది అయిపోతుంది. సో దాని వెనుకున్న మిస్టరీ, ఇది నార్మల్ డెత్ అయితే కాదు, ఎవరు ప్రీ ప్లాన్గా చేసిన మర్డర్. సో దీన్ని ఛేదించడం కోసం మన హీరోయిన్ రంగంలోకి దిగుతుంది. సో దీని వెనుకున్న మిస్టరీ ఏంటో ఫిలింలో మనం చూస్తాం. ఈ ఫిలిం మనకి డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి జూన్ 21 నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. మల్టిపుల్ లాంగ్వేజ్లో మనకి అందుబాటులో అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 7, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రీక్వెల్ సిరీస్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2. సిరీస్ నుంచి ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నారు. మనకి టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు ఉండేది. ఎవ్రీ మండే ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తూ ఉంటారు ఆన్ జియో సినిమా. మనకి సిరీస్ నుంచి మల్టిపుల్ లాంగ్వేజ్ రిలీజ్ అయితే అవుతున్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 8, డాక్టర్ స్టోన్. ఈ యానిమే సిరీస్ వచ్చేసి అడ్వెంచర్ కామెడీ సర్వైవల్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్గా ఉంటుంది. ఇందులో టోటల్ 24 ఎపిసోడ్స్ వరకు ఉండేది. మనకి ఆల్రెడీ 12 ఎపిసోడ్స్ వరకు ప్రీమియర్ అయితే చేశారు ఆన్ క్రంచీరోల్ ఓటీటీ. తెలుగు డబ్బింగ్లో ఉంది. సో యానిమే లవర్స్ ఈ సిరీస్ని మిస్ అయితే కాకండి, మీకు నచ్చుతుంది. ఇంకా 12 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి కదా. 13th ఎపిసోడ్ నుంచి 24th ఎపిసోడ్ వరకు మనకి రిలీజ్ కావాల్సి అయితే ఉంది. సో దీన్ని స్టార్ట్ చేస్తున్నారు జూన్ 26 నుంచి. సో జూన్ 26 నుంచి క్రంచీరోల్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిమైనింగ్ 12 ఎపిసోడ్స్ చూడడానికి తెలుగు డబ్బింగ్లో ఉంటాయి.
నెంబర్ 9 కోటా ఫ్యాక్టరీ సీజన్ 3. మీలో ఎంతమంది సీజన్ 1 సీజన్ 2 అనేది కంప్లీట్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. టుడే రికమెండేషన్ వీడియోలో కూడా దీని గురించి చెప్పడం జరిగింది. నేనైతే సీజన్ 3 కోసం ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను. సో మనకి డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి జూన్ 20 నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తారు. మల్టిపుల్ లాంగ్వేజెస్. మీరు ఇంకా 1 and 2 చూడకపోయి ఉంటే తెలుగు డబ్బింగ్లో ఉంది. సో ఫస్ట్ ఈ ఎపిసోడ్స్ కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ నెంబర్ 10 బ్యాడ్ కాప్. ఇది హాట్‌స్టార్ వారి ఒరిజినల్ సిరీస్ వచ్చేసి థ్రిల్లర్ మిస్టరీ క్రైమ్ అయితే ఉండబోతుంది. సో ఇందులో అనురాగ్ కశ్యప్ అండ్ గుల్షన్ లీడ్లో యాక్ట్ చేస్తున్నారు. టీజర్ కట్ అండ్ ట్రైలర్ కట్ అయితే చూడడానికి బాగున్నాయి. ఒక థ్రిల్లర్ సిరీస్ని చూడబోతున్నట్టు అర్థమవుతుంది. మనం రీసెంట్గానే మహారాజా మూవీలో అనురాగ్ కశ్యప్ గారి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చూసాం. మళ్ళీ తన ఇన్నోసెంట్ విలనిజాన్ని ఇందులో చూడబోతున్నాం. ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి జూన్ 21 నుంచి హాట్‌స్టార్లో ప్రీమియర్ అయితే ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్. సో తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేయవచ్చు. నెంబర్ 11 ది వరల్డ్ విండ్. ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ కొరియన్ సిరీస్ వచ్చేసి పొలిటికల్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామాగా ఉంటుంది. ఇందులో టోటల్ 12 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. సిరీస్ ప్రీమియర్ జూన్ 28 ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. మనకి ఇండియన్ ఆడియోస్ వచ్చేసి తెలుగు ఆడియో అయితే లేదు. తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ని రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 12 365 రిపీట్ ద ఇయర్. ఇది 2020 ఇయర్లో వచ్చిన కొరియన్ సిరీస్ వచ్చేసి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. సో ఈ సిరీస్ని ఇప్పుడు మనకి అమెజాన్ మినీ టీవీ వారు తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేశారు. సో తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. రేటింగ్ వచ్చేసి దీనికి 10కి 7.9 అయితే ఇచ్చున్నారు. సో టోటల్ 12 ఎపిసోడ్స్తో మీకు అమెజాన్ మినీ టీవీలో ఈ సిరీస్ చూడడానికి అందుబాటులో అయితే ఉంది. సో వర్త్ వాచ్ సిరీస్. సో దీన్ని ట్రై చేసే పని అయితే చేయండి. నెంబర్ 13 ఏ ఫ్యామిలీ అఫైర్. ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ కంటెంట్. మూవీ వచ్చేసి ఎరోటిక్ రొమాంటిక్ కామెడీగా ఉంటుంది. 1 hour 51 minutes వరకు మూవీ డ్యూరేషన్ అయితే ఉంది. ఇది 16+ కంటెంట్. సో ఫ్రెండ్స్ ఈ ఫిలిం మనకి డిజిటల్ ప్రీమియర్ జూన్ 28 నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అందుబాటులో అయితే ఉంటాయి. నెంబర్ 14 బాక్ అర్న్ మనీ 4. డైరెక్టర్ సుందర్ సి గారు కొంచెం కొత్తగా ఆలోచించి ఈ ఫిలింని అయితే తీశారు. అది హారర్ కామెడీలో. అంటే మనం పాత మూవీస్ కానీ చూసుకున్నట్టయితే ప్రీవియస్ పార్ట్స్ ఒక రివెంజ్ ప్యాటర్న్ మీదే ఉంటుంది. అంటే ఏదో సంథింగ్ వాళ్ళకైతే ఆ ఫ్యామిలీలో జరుగుంటుంది. సో ఆ దయ్యం వచ్చేసి రివెంజ్ తీర్చుకోవాలి అంతే. సో ఇందులో చూసుకున్నట్టయితే ఒక రివెంజ్ ప్యాటర్న్ అనేది మనకి లేదు. కొంచెం కొత్తగా అయితే ఉంది. ఒక బాక్ దయ్యాన్ని మనకి ఇంట్రడ్యూస్ అయితే చేశారు. అది ఇంకా చాలా బాగుంది. అందుకే ఈ ఫిలిం ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయితే అయింది. సో డైరెక్టర్ గారు పార్ట్ 5 కూడా త్వరలోనే స్టార్ట్ అయితే చేస్తున్నారంట. అర్న్ మనీ 5 కూడా మనకి ఫ్యూచర్లో రాబోతుంది. సో ఇప్పుడు మనం అర్న్ మనీ 4 వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దాం. జూన్ 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో మనకి ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. 4 సౌత్ లాంగ్వేజెస్. నెంబర్ 15 రాజు యాదవ్. ఇందులో గెటప్ సీను అండ్ అంకిత ఖరత్ లీటోలో యాక్ట్ చేశారు. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా అయితే ఉంటుంది. మనకి ఈ ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి జూన్ 21కి రిలీజ్ చేయవచ్చు ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 16 బజే వాయ్ వేగం. ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఉంటుంది. ఇందులో కార్తికేయ, ఐశ్వర్య మీనన్ అండ్ రాహుల్ యాక్ట్ చేశారు. డెబ్యూ డైరెక్టర్ అయిన ఒక డీసెంట్ థ్రిల్లర్ మూవీ అనేది తీశారు. మూవీ అయితే చూడడానికి బాగుంది. సో ఫ్రెండ్స్ ఈ ఫిలింని మీరు చూస్తున్నారా? మీరు 10కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్లో డ్రాప్ చేయండి. సో ఈ ఫిలింని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మోస్ట్లీ మనకి ప్రీమియర్ జూన్ 28. ఇన్ కేస్ ఈ డేట్ కానీ మిస్ అయితే జూలై 5థ్కైనా ఉంటుంది. సో జూన్ 28 ఆర్ జూలై 5th ఈ 2 డేట్స్లో మనకి ప్రీమియర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. నెంబర్ 17 యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సెగా. ఈ మూవీ డిజిటల్ రిలీజ్ వివోడి గురించి ఇప్పటికీ మీకు 2 times అప్డేట్ అయితే చేస్తున్నాను. సో అందులో న్యూ డేట్ కూడా మీకు చెప్పడం జరిగింది. మనకి 2 dates అయితే ఉన్నాయి. ఒకటి జూన్ 25th ఈ డేట్కైనా రావచ్చు, లేకుంటే జూలై 8th. సో ఈ డేట్కైనా ప్రీమియర్ చేయవచ్చు. ఈ 2 డేట్స్లో ఒక డేట్కి మనకి వివోడి అనేది రిలీజ్ చేస్తారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడ్లో అప్లోడ్ అయితే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 18
టొవినో థామస్ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం నడికార్. ఇది కామెడీ డ్రామా ఫిలిం. మూవీ థియేటర్స్లో వచ్చి బిలో యావరేజ్ రేటింగ్ అయితే దక్కించుకుంది. ఇంకా డబ్బుడ్ వర్షన్స్ అయితే డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయనే లేదు, ఇంకెందుకులే అనుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం డిజిటల్ ప్రీమియర్ మనకి జూన్ ఫస్ట్ హాఫ్లోనే వచ్చేస్తుంది అనుకున్నాము, ఇంకా రాలేదు. లైక్ ఈ సెకండ్ హాఫ్లో ఏమైనా ప్రీమియర్ చేస్తారేమో చూడాలి. డేట్ అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు, రాగానే మీకు అప్డేట్ చేస్తాను. లైక్ ఈ జూన్ సెకండ్ హాఫ్లోనే మనకి రిలీజ్ చేసేవచ్చు. ఇంకా తెలుగు వర్షన్ అయితే డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతుంది. నెంబర్ 19, ఆనంద్ దేవరకొండ న్యూ ఫిలిం గమ్ గమ్ గణేష. ఇది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ఫిలింగా వచ్చింది. సో మూవీ అయితే కామెడీ పరంగా ఓకే, మనం చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం డిజిటల్ ప్రీమియర్ హై ఛాన్సెస్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 28కి రిలీజ్ కావచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇవి ఫ్రెండ్స్ అప్కమింగ్ 19 ఓటీటీ మూవీస్ వచ్చేసి వీటిలో మీరు వేటిని చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు కామెంట్లో తెలియజేయండి. లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. మన కంటెంట్ మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. అలానే ఫ్రెండ్స్, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఇలాంటి మోర్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.